హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నడుం పట్టీ వేసి బ్యాక్ పార్ట్కి చేతి పని లేకుండా ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా నడుం పట్టీ వేస్తే స్టిఫ్గా ఉంటుంది బ్యాక్ సైడ్ అనేది. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్కి నడుం పట్టీని కింద వైపు అయితే జాయింట్ చేయాలి. రౌండ్ మొత్తం జాయింట్ చేయకూడదు, కింద వైపు అయితే జాయింట్ చేసి ఫస్ట్ ఒక కుట్టేసేసుకోవాలి. వేసేసుకున్నాక నడుం పట్టీని దాని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఇలా అయితే ఒక కుట్టు అయితే కుట్టాలి. ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. తర్వాత కింద సైడు ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చుతోని ఇలా అయితే జాయింట్ చేసేయాలి. జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటువైపుకి నడుం పట్టీని అయితే తిప్పేసి చివరికి ఒక కుట్టు అయితే వేయాలి. చూపించిన విధంగా ఒక కుట్టు అయితే వేసేసి తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని లైనింగ్ వేరేగా ఒరిజినల్ క్లాత్ వేరేగా ఇలా విడదీసి లైనింగ్ వైపున నడుం పట్టీకి క్లాత్ వేసాం కదా, ఇప్పుడు స్టిచ్ చేసాం కదా, దాన్ని అటువైపుకే ఫోల్డ్ చేసి దాని మీద చివరికి ఒక కుట్టు అయితే వేసేయాలి. చూపించిన విధంగా చూడండి. నడుం పట్టీని అటువైపుకి తిప్పేసి చివరికి అయితే ఒక కుట్టు వేస్తున్నాను. అది వేస్తే లెగకుండా అయితే ఉంటుంది, ఇంకా మనం చేతి పని చేసే పని ఉండదు. ఇలా కుట్టేసిన తర్వాత మనం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి వేసి అయితే జాయింట్ చేసుకోవాలి. ముందైతే జాయింట్ చేయకూడదు ఫ్రెండ్స్, ఇప్పుడే జాయింట్ చేయాలి. ముందు జాయింట్ చేస్తే మనకి నడుం పట్టీ అనేది ఇలా కుట్టడం అయితే కుదరదు. నడుం వైపు మాత్రమే కుట్టాలి. కుట్టేసి జాయింట్ చేసిన తర్వాత ఇగోండి ఖర్చులన్నీ కట్ చేసేస్తున్నాను. ఖర్చు అంతా కట్ చేసేసిన తర్వాత మనం బ్యాక్ డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా చెప్తాను చూడండి. షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మధ్యలో అయితే మనం బ్యాక్ డాట్ అనేది కుట్టాలి. చూడండి, ఇలా సగానికి ఫోల్డ్ చేసి స్ట్రైట్గాని అక్కడ అనేది డాట్ అనేది కుట్టాలి. 4 ఇంచెస్ అయితే సరిపోద్ది ఎవరికైనా సరే. చిన్న సైజు బ్లౌజ్ అయితే 3.5 సరిపోతుంది. చూడండి, ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ అనేది చేసేసి ఒక 1/2 ఇంచు ఖర్చుతోని డాట్ అనేది స్టిచ్ చేయాలి. పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే